సంబంధించి మరిన్ని ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, నిన్న చూసుకున్నదైతే ఏటీఎస్ జరిపిన దాడులైతే ఉగ్ర మూలాలున్న వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాతి రోజే ఇలాంటి దాడి జరగడం వెనుక ఎలాంటి కారణాలు ఉండొచ్చు అనుకోవచ్చు, ఏ అనుమానాలు ఉన్నాయి మనం గెస్ చేసుకోవచ్చు. అనిల్, ఢిల్లీ రాజధాని దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. రాజధాని ఒక్కసారిగా ఉలిక్కి పడినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద కొద్దిసేపటి క్రితం పేలుడు సంభవించింది. మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ పార్క్ చేస్తున్నటువంటి కారులో పేలుడు సంభవించినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఆ యొక్క పేలుడు జరిగినటువంటి సమయంలో అక్కడ భారీగా జనం మోహరించి ఉన్నట్లు సమాచారం అంతా ఉంది. ఈ యొక్క పేలుడు దాటికి అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మృతదేహాల బాడీలు మొత్తం కూడా ఛిద్రమైపోయి గుర్తుకి చేరినటువంటి పరిస్థితి. కొంత దూరంలో ఉన్నటువంటి పలువురు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే తీవ్ర గాయాల పాలయ్యారు. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 వద్ద ఈ యొక్క ఆగి ఉన్నటువంటి కారులో ఒక్కసారిగా భారీగా శబ్దంతో వచ్చినటువంటి పేలుడుకు సంబంధించి ఏమై ఉంటాయి, ఇది ఏమైనా కుట్రనా లేకపోతే విదేశీ శక్తులు ఏమైనా ఇందులో మిళితమై ఉన్నాయా అనేటటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ గాయపడిన వారిని వెంటనే కూడా ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపు 9 మంది వ్యక్తులు మరణించినట్లు సమాచారం అంతా ఉంది. వారి యొక్క డెడ్ బాడీలు కూడా పూర్తిగా ఛిద్రమైపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ యొక్క ఘటన జరిగినటువంటి ప్రాంతంలో నిలిపి ఉన్నటువంటి వాహనాలు పూర్తి స్థాయిలో కూడా దగ్ధమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. అంతేకాకుండా ఆ యొక్క మంటల దాటికి నియర్ బై ఉన్నటువంటి వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. వాటిని వెంటనే కూడా 7 ఫైర్ ఇంజన్ల సహాయంతో వాటిని అదుపు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఢిల్లీలో జరిగినటువంటి దేశ రాజధానిలో ఇటువంటి పేలుడు ఘటన సంభవించడం ఇటీవల కాలంలో ఇది ప్రధానంగా దేశం రాజధాని, అందులోనూ ఎర్రకోట సమీపంలో జరిగినటువంటి పేలుడు కావడంతో యావత్ దేశం ఉలిక్కి పడినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఇందులో దాదాపు 9 మంది మృతి చెందారు. అంతేకాకుండా ఆ యొక్క సమీపంలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు కూడా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. బాధితులను ఇప్పటికే LNJP ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పదుల సంఖ్యలో కూడా వారికి గాయపడ్డారు కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లేకపోతే ఇది లేదంటే షార్ట్ సర్క్యూట్ వల్ల వచ్చినటువంటి ప్రమాదమా? అయితే ప్రమాదం అయితే ఇంత స్థాయిలో మంటలు ఎగిసిపడేటటువంటి ఛాన్స్ అయితే ఉండదు. అయితే ఇటీవలనే ఢిల్లీలో భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున